అందరికీ నమస్కారం. నా పేరు బర్ల శివ. ఏదైతే ఈరోజు జనసేన పార్టీ గురించి కొంతమంది నాకు కామెంట్‌లలో పెట్టడం జరిగింది. కాబట్టి దాని గురించి కొద్దిగా మీకు చెప్దామనుకుంటున్నా. ఏదైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే ఫిబ్రవరి 26 నుంచి ఏదైతే మార్చి 10వ తారీఖు వరకు అని చెప్పడం జరిగింది. అయితే మనకు మార్చి 10వ తారీఖు వరకు అయిపోతుందని చెప్పారు. అందుకే కొంతమంది జన సైనికులు, వీర మహిళలు ఇంకా ఏదైతే సభ్యత్వం తీసుకోని వారుంటే కొంచెం తొందరగా తీసుకోండి. మనకింకా 1 డే ఆర్ 2 డేస్ టైం ఉంది. కాబట్టి కొంచెం నేను కోరుకునేదేంటంటే, మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఒకటే. ఏదైతే ఇప్పుడు కొంతమంది తెలవక సభ్యత్వాలు తీసుకోలేకపోతున్నారు. అదే విధంగా ఆ సభ్యత్వాల గురించి తీసుకుందామని ఎక్కడ తీసుకోవాలో తెలవక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, నేను ఏదైతే జనసేన పార్టీని ఒకటే కోరుతున్నాను. కొద్దిగా ఇది డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేయాలని కోరుతున్నాను. కొంచెం పెంచాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా వరకు ఏదైతే సాలరీలు గాని అవి ఇవి పడే వరకు ఆగుతున్నారు. ఈ 2, 3 డేస్ నుంచెల్లి కొంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఇంకా రీచ్ కాలేదు. అందరికి రీచ్ అయ్యే వరకు మనకు కొద్దిగా మనకు ఇంకా కొంచెం డేట్ అనేది అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెంచితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెంచుతారని నేను కోరుకుంటున్నా. అదే విధంగా కొంతమంది మనకు ఏదైతే కామెంట్‌లలో పెడుతున్నారు. మేము సభ్యత్వం ఎలా తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఏంటి? అదని చెప్పి అడుగుతున్నారు. అయితే నేను చెప్పేది ఒక్కటే. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారో ఆ కాన్స్టిట్యుయెన్సీలో వాలంటీర్స్ ఉంటారు. జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అండ్ సాధక్, ప్రదాత అనే టీము ఇప్పుడు పనిచేస్తుంది కదా! కాబట్టి అలాంటిది మనకేందంటే ఈ క్రియాశీలక సభ్యత్వం ఎలా తీసుకోవాలని చాలా వరకు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. ఏదైతే మీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ మనకు ఏదైతే నేను మీకు ఇప్పుడు నా నంబర్ మెన్షన్ చేస్తాను. ఆ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టండి. మీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఏదైతే వాలంటీర్లకు, క్రియా వాలంటీర్లకు మేము సంప్రదించేలా సంప్రదించేలాగా మేము పనిచేస్తాం. వారిని మీకు ఏదైతే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ ద్వారా మీకు కాల్ చేపియడం జరుగుతుంది. కాల్ చేసి ఎలా అయితే మీరు సభ్యత్వం తీసుకోవాలనో, ఏమేం ప్రూఫ్స్ కావాలనో వాళ్ళంతా మీకు వివరించి చెప్తారు. మీ సభ్యత్వం అనేది వాళ్ళు ఖచ్చితంగా తీస్తారు. మీరు ఏదైతే నేను నంబర్ ఇస్తాను. నా నంబర్ వచ్చేసి 7893221086 అనే నంబర్‌కు మీరు కాల్ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. ఒకటే విధంగా ఈ నంబర్‌కి ఫోన్ చేస్తే మీకు ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నా గూడా ఆ కాన్స్టిట్యుయెన్సీ వారి కాంటాక్ట్ నంబర్ గానియండి, లేకుంటే వారైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసడానికి అవకాశం ఉంటుంది. వారికి ఖచ్చితంగా మేము చెప్తాము, రిఫర్ చేస్తాము. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నంబర్‌కి కాల్ చేయండి. లేదా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే ఏమవుతుందంటే మీకు అక్కడ ఏదైతే మీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ కూడా పెట్టండి. మీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ పెడితే మాకు కొంచెం సులువుగా అయితుంది. డైరెక్ట్ మనం నంబర్ అనేది పంపియడం జరుగుతుంది. వాళ్ళు క్రియాశీలక సభ్యత్వం అనేది తొందరగా మీ ఏదైతే మీ డీటెయిల్స్ అదే విధంగా మీ ఆధార్ కార్డ్స్ ఏదైతే అవసరం ఉంటదో వాళ్ళు అడుగుతారు. మీకు పూర్తి స్థాయిలో చెప్తారు. చెప్పి మీకు బీమా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కొంచెం మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈసారి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు అందరూ గూడా ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మిగతా ఏదైతే మిగతా రాష్ట్రాల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ సభ్యత్వం అనేది మనకు ఎంతో భరోసాగా ఉంటుంది. ఆ భరోసాను మనకు మంచిగా పనిచేస్తుంటే పార్టీలో కీలకమైన గుర్తింపు ఉంటుంది. అదే విధంగా పార్టీ కోసం పనిచేయడం మనకు ఎంతో గౌరవంగా ఉంటుంది. ఏదైతే బలమైన నాయకులు కావాలనుకుంటారో వారు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకుంటే మీరు ఖచ్చితంగా బలమైన నాయకుల్ని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తయారు చేస్తారు. కాబట్టి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోండి. బలమైన నాయకులు కండి. ఒకసారి ఆలోచించండి. వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా
ఇప్పుడు కొంతమంది ఇతర పార్టీల నుంచి వెళ్ళి వచ్చిన వారి కొత్త వారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి. ఏదైతే జనసేన పార్టీలో ఉన్న భరోసా మరి ఏ పార్టీలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ బల్ల శివ. జై జనసేన, జై హింద్.